హలో అండి, కొబ్బరి ఎగ్ కర్రీ తయారీ విధానం అని నేను చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంతే అండి. ఎగ్స్ 4 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు పొట్టు ఒలుచుకుందాము. ఎగ్స్ నేను పొట్టు తీసుకున్నాను. ఈ ఎగ్స్ అనేవి నేను ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించుకుందాము. ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ అనేవి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. ఫ్రై చేసుకున్నాను, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఎగ్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి తీసుకున్నాము ఇప్పుడు ప్లేట్లోకి. ఇదే ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకున్నాము. తర్వాతకి ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ వేసాను, కరివేపాకు వేసుకున్నాను. తర్వాతకి పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా కలుపుకుందాము. సింపుల్గా అయిపోతుందండి. ఇంకొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం కదా, కలుపుకున్నాం చక్కగా. సింపుల్గా అయిపోయే ఎగ్ కర్రీ అండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులో వేసాను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు కలిపేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. లేకపోతే ఫ్లేవర్ అనేది రాదు మనకు. మంచిగా సిమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇందులో మనము కారం వేస్తున్నాము. 2 స్పూన్లు వేసాను కారం. కలుపుకున్నాము అంతా. కారం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడరు. ఇందులోనే మనం కొబ్బరి పొడి వేసుకున్నాము. కొబ్బరి పొడి వేసుకున్నాము. కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ అనేది మస్తు టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాము. ఇది కొబ్బరి, కారం, ధనియా పొడి వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలండి. ఇప్పుడు అంతలో మనం మూత పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టాను. ఇది ఇప్పుడు ఫ్రై అయిందండి. కొంచెం వాటర్ వేసుకున్నాం మనం. ఇప్పుడు కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ వేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నాము. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయితే మనకు కర్రీ రెడీ అయినట్టే అండి. మనం ఒక 5-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ మంచిగా కుక్ అవుతుందండి. కలుపుకుందాము. కొబ్బరితోటి ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ట్రై చేశాను. మా కర్రీ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు సింపుల్గా ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరితో ఎగ్ కర్రీ చేశాను. బాయ్ అండి.